త్యాగం చేసినాం. మరి ఈరోజు కూడా ఒకటే, రేవంత్ అన్న ఇలా ముఖ్యమంత్రిగా మళ్ళా ఉండాలని ఒక బీసీ నాయకుడు మరి మహేష్ కుమార్ నన్న పిసిసి అధ్యక్షుడు అయినందుకు మరి సంతోషపడుతూ ఇక్కడికి రావడం జరిగింది. నన్ను ఎవ్వరేం క్వశ్చన్లు అడగలేదు. మరి అందరూ కూడా నాకు దగ్గరే కాబట్టి నేను ఆ రోజు మరి రాహుల్ గాంధీ గారు మా దగ్గర పాదయాత్ర చేసిండు. రాహుల్ గాంధీ గారు అంటే నాకు గౌరవం కాబట్టి ఆ రోజు మరి నేను మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా సోనియా గాంధీ గారన్నా ఇక రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే మరి ఆ తపన నా దగ్గర ఉంది. కాబట్టి మీరు ఎవ్వరు కూడా దీన్ని వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. ఎప్పుడు కాంగ్రెస్ అంటే గౌరవం, దయచేసి దీన్ని వేరే విధంగా చిత్రీకరించవద్దని మరి కోరుకుంటున్నాం. సార్, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనుకునే కొండామురళి సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద, సొంత పార్టీ నాయకుల మీద బహిరంగంగా కామెంట్లు చేయడం వల్ల అది ఎంతవరకు మంచిదనుకుంటున్నారు? మంచిదో చెడ్డదో అనేది నా అంతరాత్మకు తెలుస్తుంది, అంతే తప్ప దాన్ని బహిరంగంగా చెప్పాలి అనేది అంతరాత్మ మీకు సంబంధించిన విషయం. కానీ ఎదుటి వాళ్ళని కూడా హట్ చేయదు కదా, వాళ్ళకు కూడా ఉంటుంది కదా అంతరాత్మ. అదేదో వివరణ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎవరికి? ఇలా మల్లు రవణకు చెప్పడం జరిగింది. పొంగులేటిని టార్గెట్ చేస్తూ ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఆయన అలా మామ రాజకీయాల్లో లేకుండా నేను చేశాను కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది. కొండామురళి అంత బలహీనుడా? పొంగులేటి ఫోర్స్ చేస్తే కొండామురళి రాజకీయంగా ఇబ్బంది పడేంత బలహీనుడా? నేను బలం ఎంతున్నా అనేది మీకు తెలుసు, ఇవాళ ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నేను మొదలే చెప్తున్నా, నేను బలహీనుని కాదు, సాగుకు భయపడా. ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో. నేను అందుకే కొంచెం నీడకు వస్తారా అని అడిగినా. లేదు మా మీడియా ఆయన చెప్పడం జరిగింది, అక్కనే పెట్టిందన్నా ఎండైనా మీరు రండి అని. రెచ్చిపోరు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ ప్రస్తావిస్తూ వీళ్ళంతా ఇవన్నీ విషయాలు చేశారని చెప్పారు కదా. అసలు నాకు ఆ విషయమే తెలియదు. మరి మీరే సృష్టిస్తానేమో కానీ నాకు ఆ విషయం కూడా తెలియదు. ఒకటే మాట చెప్తున్నా మీకు, కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తా అని చెప్తున్నా. రేపు పొద్దుటిల్లి రేవంత్ అన్న మరి కాయకాలం సీఎం ఉండాలని కోరుకుంటున్నా. ఈయన బీసీ నాయకుడు.